తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా నిన్న మంగళగిరిలో జరిగిన టీడీపీ మహానాడులో మాట్లాడిన టీడీపీ నేత నరసింహులు తెలంగాణ ప్రజలకు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేటలో తెలంగాణ యువజన సంఘం ఆధ్వర్యంలో నరసింహులు దిష్టిబొమ్మ దహనం చేశారు. తెలంగాణ అనేది డిక్షనరీలో వెతికేందుకు పదం కాదని 4 కోట్ల తెలంగాణ ప్రజల అస్తిత్వ ఆత్మగౌరవ పోరాట ప్రాంతమన్నారు. తెలంగాణ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంతుల మధు చరిత్ర తెలియకుండా తెలంగాణ అస్తిత్వంపై దాడి చేస్తే సహించేది లేదన్నారు. తెలంగాణ ప్రజలకి వెంటనే నరసింహులు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు అనంతుల మధు. మహానాడు సందర్భంగా టీటీడీపీ ఇన్ఛార్జ్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు నరసింహులు గారు మాట్లాడుతూ తెలంగాణ అనే పదం ఏ డిక్షనరీ లేదు అనే అస్తిత్వాన్ని దెబ్బతీసి ఒక మాటలు మాట్లాడిండు. నరసింహులు గారు తెలంగాణ అనే ఒక పదం కాదు, తెలంగాణ అనేది 4 కోట్ల తెలంగాణ ప్రజల అస్తిత్వ ఆకాంక్షల పోరాట ప్రాంతం ఇది. ఆంధ్ర నాయకుల మోజీలు తాగుతూ తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని దెబ్బతీయాలనుకుంటే తెలంగాణ యువజన సంఘం నుంచి హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ బిడ్డ, వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల తెలంగాణ ప్రజలే నీకు సరైన గుణపాఠం నేర్పిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.